గారు మళ్ళీ వస్తారు మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు. బండారు రామ్మోహన్ రావు గారు, బీసీల చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి, రాజకీయాల చుట్టూ బీసీలు తిరగడం లేదు, బీసీలు కూడా రాజకీయాల పట్ల ఎక్కువ మక్కువ పొందాలి అంటేనంటే ఎలాంటి నిర్ణయాలు రాజకీయంగా ఎలాంటివి మారాలి, ప్రభుత్వ పరంగా ఎలాంటి సమీకరణలు మారాలి? శ్రీశైలం గారు, మీకు అంది సత్యం గారికి మన ప్రేక్షకులందరికీ నమస్కారం. రెండు విషయాలు ఇక్కడ గమనించాలి. మూడే కులాలు, మూడే పార్టీలు. దేశంలో మన రాష్ట్రంలో అయితే మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. నేను కులాల గురించి తక్కువ మాట్లాడతాను కానీ తప్పలేదు రాజకీయాలలో. రెడ్డి, అట్లాగే కమ్మ, అట్లాగే మనకు కాపు ఆంధ్రలో, ఇక్కడైతే వేలమ్మ కూడా కొంతవరకు చూసుకుంటే రాజులు ఇవన్నీ కూడా 1-2% ఉన్న వర్గాలు వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధిస్తున్నాయి. అందుకనే కన్షీరాము ఆనాడే 30 ఏళ్ల క్రితం మంచి స్లోగన్ ఇచ్చారు, ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా నహీ చలేగా. కానీ ఆ నినాదం ఇంకా కలగానే మిగిలిపోయింది. మాయావతి గారు ఒకసారి అధికారంలోకి వచ్చినా కూడా మాయావతి గారు కూడా మళ్ళీ బ్రాహ్మణ్ బనియా అని చెప్పాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్ రాజకీయాలు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో సమస్య ఏంటంటే, ఒకనాడు అరుగుల రాజారాం గురించి, ఒకనాడు బాలగౌడ్ గురించి చెప్పుకునే వాళ్ళం మనం. కానీ ఈ బీసీ వర్గాల్లో కూడా ఎవరైతే కొంచెం డబ్బుల పరంగా ఉన్నారో వాళ్ళే వచ్చారు. మీరు చేనేత కార్మికుల నుంచి కానీ, లేకపోతే ముఖ్యంగా కళ్ళు అమ్ముకునే గౌడ్స్ నుంచి కానీ, యాదవులు అయితే పాలు అమ్ముకునే యాదవుల నుంచి, అంటే ఆ వర్గాలు వచ్చినాయి. సరే, బీసీలలో ప్రత్యామ్నాయ కులాలు ఉన్నాయి. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్ల, వృషభరాములు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవరు రాలేదు రాజకీయాలకు, వస్తే కూడా రానివ్వలేదు. అందుకని ఎన్ని రోజులు పల్లెకి మోసే బోయిలుగా ఉంటాం అనే నినాదం ఇవాడికి కూడా తీసుకోవాల్సి వస్తుంది. మధ్యలో ఒకటి ఏంటంటే, ఏంటంటే మధ్యలో మనకి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నాకు బాగా తెలుసు, మన పెడన నియోజకవర్గంలో అంకెం ప్రభాకర్ రావు గారిని విదేశాల్లో చదువుకొని ఇంజనీర్ గా ఉండేవాడు బీసీ. ఏం చేస్తావు అని చెప్తే వెంటనే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మీరు చూడండి, 83లో టికెట్లు ఇచ్చిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు. ఎన్టీ రామారావు గారు బీసీల కారణం ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు చాలా పేద వర్గాలు, కింది వర్గాలకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బీసీలు అయితే ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుంటుంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే, ఆనాడున్న ఆధిపత్య కులాలను కాదని బీసీలకు ఆనాడు ఒక్కసారి కూడా రాజకీయాల్లో పాల్గొనని వాళ్ళని కూడా ఎమ్మెల్యే చేశారు. కానీ 83కి 85కి వచ్చేకల్లా ఆ వర్గాలే మళ్ళీ దూరం అయిపోయి మళ్ళీ కొంత గొప్పవాడిని తీసుకొచ్చారు. అట్లా కూడా ఉదాహరణ చెప్తాను నేను. మనకు బోధన ఎమ్మెల్యేగా సాంబశివరావు చౌదరి అని, ఆయన అగ్రకులం కావచ్చు, ఆయన ఏం చేశారంటే రోడ్డు మీద అప్పుడు స్నానాలు చేయడము, రోడ్డు మీద తిరిగేవాడు ఎన్టీ రామారావు గారు. తిరుగుతున్న క్రమంలో ఈయన టిఫిన్లు ఇచ్చాడు తీసుకుపోయి. ఎన్టీ రామారావు అభిమాని, షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఏం చేస్తారో చౌదరి అంటే, అయ్యా నేను షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, నీకు స్వీట్ ఇచ్చిన పొమ్మన్నాడు, టికెట్ ఇచ్చిన పొమ్మన్నాడు. అయ్యా నా డబ్బులు లేవంటే, రూపాయి ఇవ్వండి ఓటు ఇవ్వండి అని అడుగు, ఎందుకు రావో చెప్పానండి. అంటే ధన రాజకీయాలు ఇప్పట్లాగా లేవు. అప్పుడు 62,000 రూపాయలు ఆయనకు వచ్చినాయి. బతికే ఉన్నాడు చౌదరి గారు. అంకే ప్రభాకర్ గారు చనిపోయాను. కానీ వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి రూపాయి తీసుకొని ఓటే ఇచ్చుకున్నవాడు, ప్రజలకు రూపాయి ఇవ్వడం కాదు. కానీ 85కి వచ్చాగల మళ్ళీ నాదెళ్ల భాస్కరరావు తిరుగుబాటు తర్వాత ఏమైంది, అక్కడనే బోధనలో బషీరుద్దీన్ బాబు గారిని టికెట్ ఇచ్చారు. చూసిన ధన రాజకీయాలు మొదలైంది. అందుకనే ఎప్పుడైతే బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఇంతకుముందే మనం సత్యం గారు చెప్తున్నట్లు, ఇప్పుడు ఒక పార్టీని నడపాలంటే లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సి వస్తున్నది. చూస్తున్నాం ఇవాళ అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ జనసేనతో సహా ప్రత్యేక విమానాల్లో తిరగాల్సి వస్తున్నది. ప్రత్యేక విమానాల్లో తిరిగే పరిస్థితి ఒక బీసీలకు ఉంటదంటారా, ఒక ఎస్సీకి ఉంటదంటారా? అందుకని ప్రవీణ్ కుమార్ గారు కాదు, చాలా మంది కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్ళు విఫలం కావడానికి ప్రధానమైన కారణం జన రాజకీయం కాస్త ధన రాజకీయంగా మారింది. వాళ్ళు డబ్బు లేకుండా పార్టీని నడిపే పరిస్థితి లేదు. 0 బడ్జెట్ పార్టీ చేస్తాను అనలేదు అనుకుంటూనే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. వాళ్ళ అయ్యా డబ్బు లేకుండా మనం చేయలేము, డబ్బున్న వాళ్ళు టికెట్ ఇవ్వక తప్పలేదు, కనీసం భోజనాలైనా పెట్టాలి కదా అంటున్నారు. భోజనాల ఖర్చు అంటే భోజనాలు అంటే ఇంక్లూడింగ్ బీరు, బిర్యానీ అన్ని ఉంటాయి, ఇందులో డబ్బులు ఉంటాయి, దశకం ఉంటుంది అని ఉంటాయి. కనుక ఇవాటి రాజకీయాలు ధన రాజకీయాలై అగ్రవర్ణాల్లో కూడా, నేను బీసీలు ఒకటే అంటలేదు, మీరు అగ్రవర్ణాల్లో కూడా రాజకీయం చేయడానికి, రాజకీయం రావడానికి వెనుక ముందు రావాల్సి వస్తుంది. ఎట్లా ఉండాలంటే, ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నవాడే రాజకీయాలకు రావాలి. వాళ్ళకి పీనట్స్ లాగా ఈ ఎన్నికల ఖర్చు అనేది పెట్టుబడిలో లాభాలు రాకపోయినా కనీసం అక్కడికక్కడ ఓసారి గెలుస్తారు, ఓసారి ఓడతారు. ఓడినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలి, దానికి ఖర్చు పెట్టాలి. ఒక మాట చెప్తాను శ్రీశైలం గారి, వల్ల ఒక రాజకీయ నాయకుడు సామాన్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేస్తున్నాడు, రోజుకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. రోజుకు 1,00,000 అంటే బయటకు వెళ్ళి స్నానం చేసి బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళి ఉంటే కార్యకర్తలు చదవాలి, మధ్యాహ్నం భోజనాలు పెట్టాలి, రాత్రి తాగుడు పోయాలి. అట్లాగే మళ్ళీ ఫ్లెక్సీలు ఇవన్నీ రకరకాలుగా నాయకుడు సోషల్ మీడియా మెయింటైన్ చేయడం. ఇవాళ రాజకీయం ఎంత ఖరీదైంది అయిపోయిందంటే, నేను రాజకీయాలకు వచ్చిన వాడిని, నేను మండలపేట దాకా గెలిచిన వాడిని, కానీ రూపాయి నేను తీసుకోలే.
ప్రజలు ఖర్చు పెట్టుకొని గెలిపించుకున్నారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు మనం. కనుక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాదు, ఏ వర్గంలోనైనా మనకు ఒక సామెత ఉంది, ఆ దుర్మార్గమైన సామెత చెప్పని చెప్పదలుచుకొని, ఇప్పుడు వృద్ధులైన తర్వాత హనుమంతరావు గారు ఏమంటున్నారు, ఇంత ఖర్చు అంటున్నారు. వారి హయాంలో ఆయన పెట్టిండు కదా, ఆ ఖర్చు ఎక్కువ కదా. కానీ చాలా మంది ఆనాడు 5,000, 10,000తో ఎమ్మెల్యేలు గెలిచిన వాడు ఉన్నారు. వాళ్ళు కాకపోతే 50,000, లక్ష రూపాయలతో గెలిచిన వాడు ఉన్నారు. ఇవాళ నిజంగా నిజాయితీ ఖర్చు పెడితే 45 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకు, 90 లక్షల రూపాయలు పెంచిరు, మొన్ననే పెంచారు. 40, 70 ఉండే 90 లక్షల రూపాయలు ఎంపీకి ఖర్చు పెట్టవచ్చు. కానీ 45 లక్షల్లో ఎవరైనా గెలుస్తున్నారా? ఒక కార్పొరేటర్ కూడా గెలుస్తారు 45 లక్షలు. అంటే జన రాజకీయం కాస్త ధన రాజకీయం అయిన తర్వాత అన్ని వర్గాలు ఈ విషవాలయంలో చిక్కుకునే శ్రీశైలం గారు, ఒక్క వర్గం అనొద్దు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏంటంటే ఇంకా కునారిళ్ళ వర్గాలు కనుక, ఇంకా అణగారిన వర్గాలు కనుక, వాళ్ళు రాజకీయాల్లో మనగలగాలంటే, నిలదొక్కోవాలంటే డబ్బు కీలకం అవుతుంది. కనుక ఆ వర్గాలకు కూడా సీట్లు ఇవ్వడానికి డబ్బులే పెడుతున్నారు. ఇంకొక మాట చెప్తాను, అంటే మన గతంలో వీళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రధాన పార్టీలు ఏం చేసేవంటే, వాళ్లకు ఒక సీట్ అప్పచెప్పేవాడు, మీ సీట్ మీకు ఇస్తాం, మీరు మీ సీట్లో గెలవండి, ఒక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గానికి మీరు డబ్బు ఖర్చు పెట్టి గెలిపించాలి. నేను పేరు చెప్తాను, బుచ్చయ్య చౌదరి గారు బతికే ఉన్నారు, నా ఫ్రెండ్ కూడా. బుచ్చయ్య చౌదరి గారిని ఒక 2 ఎస్సీ నియోజకవర్గాలు అప్పచెప్పాడు. అప్పుడు మా గజ్వేల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది ఎస్సీ నియోజకవర్గం. ఎప్పుడైతే బుచ్చయ్య చౌదరి గారు రాగానే తెల్లారి నుంచి కొంచెం రెపరెపలాడుతుండే తెలుగుదేశం జెండా. అంటే ఎక్కడ డబ్బు వస్తే కదా రాజకీయం. కానీ డబ్బు, ధన రాజకీయాన్ని ఎట్లా నిర్మూలించాలి అని ఆలోచించకుండా గొంగట్లో వెంట్రుక ఎదుర్కొన్నట్టే ఉంటది.